హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆటో ట్రావెలర్ విజయ్. ఈరోజు మీ ముందుకైతే మళ్ళీ ఒక కొత్త విషయాన్ని వీడియో ద్వారా తెలియజేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే గబ్బిలాల గురించి తెలుసుకుందాం. ఈ గబ్బిలాలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కనిపించే గబ్బిలాలు మాకు అతి దగ్గర అంటే పుత్తూరు మండలం ఎగువ కనకపాలెంలోని ఉత్తరపు నాయుడుకండ్రి అనే విలేజ్లో ఈ చెట్టు అయితే ఉంది. ఈ చెట్టులో కొన్ని వందల గబ్బిలాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా ఏండ్లుగా ఉన్నాయన్నమాట. దీని ద్వారా అయితే ఇప్పటి వరకు ఇక్కడ మామూలుగా గబ్బిలాలు ఉంటే ఏదో ఒక వ్యాధులు ఇలాంటివి ఎక్కువ ప్రబలుతాయని నమ్మకం. కానీ ఇక్కడ మాత్రం ఈ గబ్బిలాలతో ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు. ఇంక్లూడింగ్ మన కరోనా టైంలో కూడా ఇక్కడ ఈ గబ్బిలాల వల్ల అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. సో ఈ గబ్బిలాల గురించి ఈరోజు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ గబ్బిలాలు ఒక స్థానదారులు, అంటే ఇవి పక్షులు కావు. ఇవి మనలాగే పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది. అలాగే ప్రపంచంలో నిజంగా ఎగరగలిగే ఏకైక స్థానదారులు గబ్బిలాలు మాత్రమే. మీరు నమ్మరు, కొన్ని గుహల్లో లక్షల సంఖ్యలో గబ్బిలాలు అయితే కలిసి ఉంటాయి. గబ్బిలాలు ఎప్పుడూ తలకిందులుగా వేలాడుతూ విశ్రాంతి తీసుకుంటుంది. ఇది వాటికి ఉండే ప్రత్యేకమైన లక్షణం. అలాగే ప్రపంచంలో చిన్న గబ్బిలం ఒక తేనెటీగంత చిన్న సైజు ఉంటుంది. ఇది మీరు నమ్మశక్యం కాని విషయం. అయితే గబ్బిలాలు చిన్న జంతువు అయినా సరే 20 నుంచి 30 సంవత్సరాలు బతుకుతాయి. సో చూసారు కదా, గబ్బిలాల్లో చాలా మంచి లక్షణాలు అయితే ఉన్నాయి.